ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కంది గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన నీలం మధు గారు మన కాంగ్రెస్ అభ్యర్థి, మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి నీలం మధు గారిని గెలిపించగలని ప్రజలందరినీ కోరుతున్నాం. 13వ తారీఖు జరిగే లోక్సభ ఎన్నికలలో మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 20,000 మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. రోజు ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు 50 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చిన, భూమి ఇచ్చిన, పెన్షన్ ఇచ్చిన, ఏది ఇచ్చినా ఈరోజు 50 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీదే చరిత్ర ఉన్నది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారికి ఇక్కడ మన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కంది గ్రామంలో ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా కార్యకర్తలు సహకరించి ఇలా ర్యాలీ జరపడం జరిగింది. మన ఇందిరాగాంధీ మన మెదకు పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె గెలిచి ప్రధానమంత్రి అయింది. ఇక్కడ నుంచే ప్రధానమంత్రి అయినప్పుడు కూడా మనకు పేదలకు ఇండ్లు కట్టించి భూములు ఇచ్చి మనల్ని ఎంతో ఆదుకున్న మెదకు గడ్డ ఇది, మన తెలంగాణ గడ్డ, మెదకు గడ్డ. భారీ మెజార్టీతో మన నీలం మధు గారిని గెలిపిస్తారని మరి కోరుచు.